హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కర్బూజా గురించి చెప్పబోతున్నానండి. కర్బూజాలో ఉండే విటమిన్స్ ఏంటి, కర్బూజా తింటే మన శరీరానికి ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ వివరంగా చెప్తాను ఈ వీడియోలోను. మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడాలి సుమా. కర్బూజాలో నీరు ఎక్కువగా ఉంటుంది కదా, ఇది వేసవి కాలమే కాబట్టి ఈ కర్బూజా తీసుకుంటే మన శరీరానికి చాలా మేలు జరుగుతుందండి. శరీరంలో వేడిని సైతం తగ్గించేస్తుందండి ఈ కర్బూజా. శరీరంలో తెల్ల రక్త కణాల యొక్క సంఖ్యను పెంచుతుందండి. ఎప్పుడైనా మనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య డౌన్ అవుతుందన్నమాట. ఆ తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచాలంటే ఈ కర్బూజాని వారం రోజుల పాటు తీసుకుంటే ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుందన్నమాట. శరీరంలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కంట్రోల్ చేస్తుందండి ఈ కర్బూజా. బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయండి ఈ కర్బూజా తీసుకుంటే. అంటే షుగర్ పేషెంట్లు సైతం ఈ కర్బూజాని తినొచ్చు అనమాట. ఈ కర్బూజా అంత స్వీట్గా ఉండదు కాబట్టి షుగర్ పేషెంట్లు తీసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. పైగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. కర్బూజాలో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటాయన్నమాట. విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. విటమిన్ ఈ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. విటమిన్ కే రక్తస్కందాన్ని అరికడుతుంది అనమాట. ఎప్పుడైనా మనకి గాయాలు ఏర్పడినప్పుడు ఆ గాయం నుంచి రక్తం కారుతుంది కదా, ఆ రక్తం ఎక్కువగా కారకుండా అక్కడ గడ్డ కట్టేలా చేస్తుంది అనమాట కే విటమిన్. అందుకు యూజ్ అవుతుంది. అంటే ఈ కర్బూజా తింటే మనకి రక్తస్కందాన్ని నివారించే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కర్బూజాలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక బరువు ఉండేవాళ్ళు ఈ కర్బూజా తీసుకుంటే కొద్దిగా బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. కర్బూజాలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి కర్బూజా తింటే. కర్బూజాలో పొటాషియం ఉండడం వల్ల గుండెకి సైతం మేలు చేస్తుందండి ఈ కర్బూజా. కిడ్నీలో రాళ్ళను సైతం కరిగించేస్తుందండి. జీర్ణశక్తి పెంచుతుందన్నమాట. జీర్ణశక్తి పెంచితే ఆటోమేటిక్గా ఆకలి కూడా పెరుగుతుంది కదా. సో ఆకలి కొద్దిగా ఆకలిగా లేని పిల్లలు ఉంటారు కదా, అంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆకలిగా లేకపోవడం అనిపిస్తే మనకు ఈ కర్బూజా తీసుకుంటే కొద్దిగా ఆకలి కలిగే ఉపయోగం ఉందన్నమాట. అంటే జీర్ణశక్తి పెంచుతుందన్నమాట. ఎప్పుడైనా మనం తిన్న ఫుడ్ మెటీరియల్ త్వరగా డైజెషన్ అవ్వడానికి, మళ్ళీ ఆకలి పుట్టడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కర్బూజా. మలబద్ధకాన్ని నివారిస్తుందండి ఈ కర్బూజా తింటే. ఆ ఎసిడిటీని సైతం తగ్గించేస్తుందండి. కడుపులో ఏవైనా అల్సర్ లాంటివి ఉంటే వాటిని కూడా నివారించేస్తుంది అనమాట. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు రక్తహీనత వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, కర్బూజా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మిస్ కాకుండా కర్బూజా ఫ్రూట్స్ని కానీ కర్బూజా జ్యూసులు కానీ తింటూ ఉండండి. ఇక్కడ చూసారా, సపరేట్గా విత్తనాలని సపరేట్ చేశాను. ఈ విత్తనాలు కూడా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విత్తనాలని ఎలా సపరేట్ చేయాలి, ఈ విత్తనాలని ఎలాగ మనం క్లీన్ చేసుకొని ఎలా ఆరబెట్టుకోవాలన్న ప్రాసెస్ తర్వాత వీడియోలో ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు చూద్దురు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.